దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో ఇలాగన మనందరం కూడా చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి మొట్టమొదటిగా ఈ యొక్క పరిశుద్ధ దినమున మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్ధమైన ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మనం కీర్తన గ్రంథము 33వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అనే మాటను మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము యెహోవాను బట్టి మనము ఆనందగానము చేయుడి, దేవునిని బట్టి మనము సంతోషించేటువంటి వారికి ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. అంటే స్తుతి చేయుట, దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట మనకు శ్రేయస్కరము అనే విషయాన్ని భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ వచనంలో మనం జాగ్రత్త చూస్తే, సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. 4వ వచనం 33వ సంకీర్తనలో, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. 5వ వచనం మనం చూస్తే, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలను బట్టి మనము ధ్యానం చేసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. అంతేకాదు కానీ కీర్తనాకారుడు అన్నట్లుగా దేవుణ్ణి స్తుతించడం మంచిది. ఆ స్తుతి ఎలాంటి స్తుతి అయి ఉండాలంటే కృతజ్ఞతతో కూడినటువంటి స్తుతి అయి ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో అంటాడు, ఉదయమున దేవుని కృపను, ప్రతి రాత్రి దేవుని యొక్క విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీరత్వని గల సితారతో ప్రచురించటం మంచిది అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన యొక్క స్తుతి యాగం ఎలా ఉండాలంటే కృతజ్ఞతతో కూడినటువంటి స్తుతి అయి ఉండాలి. అందుకే 2వ వచనంలో కూడా అంటున్నాడు, సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. 3వ వచనం మనం చూస్తే, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకైతే దేవునికి స్తుతులు చెల్లిస్తామో, ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తామో, ఎంతగా దేవునికి నైవేద్యం చెల్లిస్తామో, ఎంతగా దేవునికి బలియాగం చెల్లిస్తామో, అంతగా మన యొక్క జీవితాలను దేవుడు ఆశీర్వదించేటువంటి వాడు. కీర్తనాకారుడు చక్కగా ఆయన యొక్క మనసును ఎరిగినటువంటి వాడు. 5వ కీర్తనలో చెప్పబడినట్లుగా ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నీతిని ప్రేమించేటువంటి వాడు, ఆయన యథార్థతను ప్రేమించేటువంటి వాడు, ఆయన న్యాయమును ప్రేమించేటువంటి వాడు. కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. 5వ వచనం చివరి భాగంలో మనం చూస్తే, ఎందుకు మనము దేవునికి స్తుతులు చెల్లించాలంటే యెహోవా కృపతో మనము నిండి ఉన్నాం కాబట్టి. కీర్తనాకారుడు స్పష్టంగా చెప్తున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన కృప లేకపోతే మనం ఇలాగ సజీవ లెక్కలో ఉండేటువంటి వారం కాదు. మనం ఈ ఉదయకాల సమయంలో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నామంటే, దేవునికి ఘనపరుస్తున్నామంటే కేవలము ఆయన కృపను బట్టి, ఆయన దయని బట్టి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చేరున్నాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనను స్తుతించుడి అంటున్నాడండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. నీతిమంతులారా, మీరందరూ కూడా ఆనందగానము చేయుడి, సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన కృప, ఆయన యొక్క దయ
ఆయన యొక్క కనికరాన్ని బట్టి మనం ఇలాగని ఉదయ కాల సమయంలో దేవుని మాటలు వింటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృపను బట్టి, ఆయన మనకిచ్చిన గొప్ప జీవితాన్ని బట్టి, గొప్ప దినాన్ని బట్టి, ఈ దినమంతటిలో కూడా ఆయన మనకు తోడై ఉండి, ఈ దినమంతటిలో కూడా మన కుటుంబానికి దేవుడు తోడుగా ఉండి, ఆయన కృపతో నింపబడేటువంటి వారముగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు నైనా. కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో ప్రభువా, కీర్తనాకారుడు చెప్పబడినట్లుగా, దేవా, లోకము నీ కృపతో నిండి ఉన్నది నాయన, మీకు స్తుతులు చెల్లించాలి. భక్తుడు ఒక నిశ్చేతను కలిగి ఉన్నాడు. అయ్యా, మీకు స్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు తండ్రి. ఎందుకంటే అయ్యా, లోకము మీ కృపతో నిండి ఉన్నది. మేము కూడా నాయన మీ కృపతో నింపబడినటువంటి వారు, మీ కృపను బట్టి నాయన ఈ ఉదయకాంశము మీకు స్తుతులు చెల్లించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ మాటల చేత నాయన మమ్మల్ని ప్రేమించారు. అందును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినుచున్న నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలం మీ కృపతోడై ఉండి నీ బిడ్డలను నడిపించునుగాక, ఆమేన్.